అయితే ఈ మానవ సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని దేవుడు తన కుటుంబముగా, తన రాజ్యముగా, తన ఇల్లుగా చేశాడు. భూమి ఆకాశములు అనేటటువంటి ఒక దేవుని యూనిట్ ను ఆయన తయారు చేశాడు. భూమిని ఆయన తన పాదపీఠముగా చేసుకుని ఆకాశమందు సింహాసనాసీనుడై కూర్చున్నాడు. తన చొక్కాయి అంచట ఆయన కలిగించినటువంటి, ఆయన నిర్మించినటువంటి, ఆయన ఆలయమైనటువంటి భూమి అందంతటా వ్యాపించి ఉండే మహాఘనుడు ఈ దేవుడు, ఈ రాజు. ఆయన కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి రాజు. ఆ రాజు యొక్క మహిమను మీ ముందు తెలియజేయాలి అని ఆశపడుతున్నాను. కానీ తెలియచేయటానికి నా దగ్గర పదాలు సరిపోవటం లేదు. ఈ రాజు గొప్ప రాజు. ఈ రాజు యొక్క ప్రేమను అర్థం చేసుకోవటానికి, ఈ రాజు యొక్క ప్రేమను తెలుసుకోవటానికి ఎలాంటి దూరదర్శి టెలిస్కోప్ సరిపోదు. ఈయన రాజు పూర్తిగా నిజాయితీ గల రాజు. ఈ రాజు శాశ్వతంగా స్థిరపడి ఉండే రాజు. ఈ రాజు భూమి తన పాదపీఠముగా చేసుకున్న రాజు. దిస్ కింగ్ మేడ్ హిస్